అంటే ఆ రోజు రాత్రి రామ భూతం కాదు, స్వయంగా రామ వచ్చాడు. తనకి నా గురించి మొత్తం అంతా తెలుసు. నేను చెప్పాను కదా, నేను పండిత రామకృష్ణని చూశానని. పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, ప్రణామాలు పండిత రామకృష్ణ. ఇన్ని సంవత్సరాల తర్వాత చూశాక నాకెంతో సంతోషంగా ఉంది. ఇది నిజంగా నా అదృష్టం. అందుకే మీ దర్శనం మాకు లభించింది. రండి రండి. మహారాజు అంటే పూర్వ మహారాజ్ కృష్ణదేవరాయలు మీతో రాలేదా? అంటే మీరు వారి వెనకాలే వెళ్ళారు కదా. ఎక్కడ మా పూర్వ మహారాజు? అవును, నేను వారి వెనకాలే వెళ్ళాను. కానీ వారిని సమీపించడానికి ముందే ఎవరో నన్ను ఎత్తుకు వెళ్ళారు. నన్ను 20 సంవత్సరాల పాటు బందీగా బందీగృహంలో ఉంచారు. ఎంతో కష్టపడి విముక్తుణ్ణై వచ్చాను. మిమ్మల్ని ఎవరు బంధించారు చెప్పండి. ఒక దేశద్రోహి ఉన్నాడు. పేరు చెప్పండి, మీరు చాలు చెప్పండి. గుర్తులేదు మహారాజా. ఓ, కానీ ఇప్పుడు నేను వచ్చేసాను కదా. తమ అందరి సహాయంతో నేను ఆ దేశద్రోహిని వెతుకుతాను. మన మహారాజులు శ్రీకృష్ణదేవరాయలు వారిని కూడా తిరిగి తీసుకొస్తాను. పండిత రామకృష్ణకి 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 పండిత రామకృష్ణకి. రండి, నేను మీకు మా మహారాణిని పరిచయం చేస్తాను. ఈవిడే మా మహారాణి సులక్షణాదేవి గారు. సులక్షణాదేవి గారు వీరు విజయనగర సామ్రాజ్యానికి మహా విద్వానులు, మహా బుద్ధిశాలి, ప్రకాండ పండితులు పండిత రామకృష్ణ గారు. మీ గురించి నేను ఎంతో విన్నాను. మీరు తెలియని వారు ఎవరుంటారు? అరే, వీరిని పరిచయం చేయడం మర్చిపోయాను. వీరు కైకల గారు, మా మహామాత్యులు.
దురాచారి, అత్యాచారి. అదేంటంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత మహారాజు కృష్ణదేవరాయ గారు వెళ్ళిన తర్వాత వీరే స్వయంగా నన్ను చూసుకున్నాను, నా రాజ్యాన్ని చూసుకున్నారు. మా మహామాత్యులు గారు. ప్రణామాలు. 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 తమను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఇక వీరిని కలవండి. వీరే మా రాజగురువులు. ధనిచార్యులు గారు, ఇంకా మణిచార్యులు గారు. ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. ఉత్తమం, అత్యుత్తమం. మీరిరువురు రాజగురువులయ్యారు. అది ఇదెంతో శుభసూచకం. పరివర్తన అనేది సృష్టి నియమం కదా. ఆ, రాజగురువు తటాచార్యులకు వయసు కూడా అయిపోయింది. నాకు వయసు అయిపోయిందా? పండిత రామకృష్ణ విచ్చేసిన శుభ సందర్భంగా చాలా పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలి. చిత్తం మహారాణి, అవశ్యం ఉత్సవం జరిపిద్దాం. కానీ అన్నిటికంటే ముందు ఈ బాలకునికి న్యాయం జరిపించడం అవశ్యం. అవును, మేము అదే కోరుకుంటున్నాము. న్యాయమా? క్షమించాలి పండిత రామకృష్ణ. ప్రస్తుతం మీరు రాజభవనంలో ఏ పదవిలోనూ సుశోభితులుగా లేరు. అందుకే రాజకీయ విషయాల్లో ఏ విధంగానూ తలదూర్చడానికి మీకు అధికారం ఉండదు. సరిగ్గా చెప్పారు, సత్యం వచించారు. కానీ వెళ్లే ముందు నేను త్యాగపత్రాన్ని ఇవ్వలేదు. ఆ విధంగా చూసుకుంటే ఈనాటికి నేను విజయనగర సామ్రాజ్యపు అష్టదిగ్గజం, అలాగే ప్రత్యేక సలహాదారుణ్ణి. నేను నా పదవి నుంచి తొలగించబడలేదు. మహారాజా, నేను ఈ రాజ్యానికి నిజమైన సేవకుణ్ణి. ఎన్నో వత్సరాలు ఈ రాజ్యానికి సేవ చేశాను, రక్షించాను. ఈ శ్రేష్టమైన మహాసింహాసనం మీద ఆసీనులై ఉన్న మహారాజుని రక్షించడం నా బాధ్యత. నేను కేవలం నా బాధ్యతను నిర్వర్తించాలనుకుంటున్నాను. కాబట్టి మీకు తోచిన విధంగా చేయండి. నేను తమ నిర్ణయాన్ని స్వీకరిస్తాను. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇప్పుడు సమస్య తమ ప్రాణాల మీదకు వచ్చింది. పండిత రామకృష్ణ గారు. మహారాజా, మీరు చాలా సరిగ్గా చెప్తున్నారు. మీరు ఏదైనా పదవిలో ఉన్నా లేకపోయినా మీ యోగదానాన్ని సమస్త విజయనగరం ఎప్పటికీ మర్చిపోలేదు. మీరు చాతుర్యంలో మహారథులుగా ఉన్నారు. అందుకే ఈ సమస్యకు సమాధానం మీకు కాకుండా ఇంకెవరికి తెలిసే అవకాశమే లేదు. సమస్య ఏంటంటే, ఈ బాలకుడు న్యాయం రూపంలో తన మృత తల్లిదండ్రుల ప్రాణాలను అడుగుతున్నాడు, లేదా నా ప్రాణాలను ఇవ్వమని అడుగుతున్నాడు. చెప్పండి, దీనికి ఏంటి సమాధానం? సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది మహారాజా. అంటే తమరి ప్రాణాలు. అది సాధ్యం కాదు. ఎందుకంటే న్యాయశాస్త్రం ప్రకారం ఒక మహారాజుకి మరణశిక్ష విధించడం సాధ్యం కాదు. మరైతే నాకు న్యాయం ఎలా లభిస్తుంది? ఏ న్యాయం బాలక? నీ మాతాపితలు చనిపోవడానికి మహారాజు గారికి ఏ సంబంధం లేదు. అది నీ ప్రారబ్ధం. ఈ పండిత రామకృష్ణ ఎందుకు
విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఎలకలు అల్లకల్లోలం చేసేశాయి. ఇప్పుడు నేను కూడా శబ్దం చేసి కల్లోలం సృష్టించి ఎలకలన్నిటినీ తరివేస్తాను. శారదమ్మ, మీరెందుకు ఇలా శబ్దం చేస్తున్నారు? అది వదిలేయండి. ఇలా చూడండి శారదమ్మ, నేను మీకోసం ఏం తెచ్చాను? సాంకేతిక భాషా పుస్తకము. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా నేను మీకు నేర్పిస్తాను సంకేతాలతో ఎలా మాట్లాడాలి అని. అలాగే నేను కూడా స్వయంగా నేర్చుకోవచ్చు సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పాలంటే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని, అప్పుడు మీరు ఎలా చెప్పాలో నేను నేర్పిస్తాను. పంపించు పంపించు. ఇంకా ఇక్కడ ఉన్న వస్తువుల్ని పగలగొట్టడానికి ముందే ఇక్కడి నుంచి తన్ని పంపించు. అవును శారదమ్మ, అలాగే చేయాలి. సరిగ్గా చేశారు. మీరు నన్ను అంటున్నారా ఇంట్లోంచి వెళ్ళిపోమని? దీనితో శారదమ్మ సంతోషిస్తారనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకేదైనా ఆలోచించడం మంచిది. చూడు, ఏ సమయంలో సైనికులు మీ ఇంటికి అగ్ని పెట్టారో ఆ సమయంలో నీకు అదృష్టం ఉండుంటే నీ మాతాపితలు అక్కడ ఉండుండేవారే కాదు. కానీ నీ మాతాపితలు అక్కడే ఉన్నారు. నీ మాతాపితలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ కారణం చేత వారు చనిపోయారు. ధనిమని, మీరు రాజగురువులు, ఎందుకు మౌనంగా ఉన్నారు? సరే, మీరు మౌనంగానే కూర్చోండి, కానీ నేను మౌనంగా ఉండలేను. నేను తప్పక మాట్లాడతాను. చూడండి, ప్రారబ్ధాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అని అంటుంటారు. అందువల్ల దోషం మహారాజు గారిది కాదు, నీ ప్రారబ్ధాంది. శిక్షకు పాత్రులు మహారాజు గారు కాదు, నీ ప్రారబ్ధం. ఏంటిది? బందిఖానాలో ఉండి పండిత రామకృష్ణకి బుద్ధి భ్రష్టు పట్టిపోయినట్టుంది. ఇప్పుడు నువ్వు ఒంటరివాడివయ్యావు, అందుకు కూడా నీ ప్రారబ్ధమే కారణం. అందువల్ల నువ్వు ప్రతిదీ నీ ప్రారబ్ధానికే వదిలేయాలి. ఇదెలా సాధ్యమవుతుంది? ఒక బాలకుడిని తన తలరాతకు ఎలా వదిలేయాలంటారు? అవును పండిత రామకృష్ణ గారు, మహారాణి అడిగింది నిజమే. అసలే ఈ బాలకుడికి తల్లిదండ్రులు లేరు. ఈ సమయంలో అనేది తన తలరాతకు వదిలేయడం అనేది ఇదెక్కడ న్యాయం అసలు? మరి ఏది న్యాయం అంటారు మహారాజా? తమరే చెప్పండి. ఈ బాలకుని ప్రారబ్ధాన్నే మార్చివేయడం మంచిది కాదు అని అంటారా? తన జీవితానికి ఒక కొత్త మార్గాన్ని, ఒక కొత్త నిర్దేశాన్ని సూచిస్తే, ఒకవేళ తన మాతాపితలు తనకి మరలా దక్కినట్టయితే, ఇది ఎలా సాధ్యం మహారాజా? పండిత రామకృష్ణ, మీరు సద్బుద్ధి ఇంకా చాతుర్యంలో మహా ఆలయము అని, కానీ మీరు అజ్ఞానానికి మహాసాగరంగా ఉన్నారు. మహారాజా, వీరితో విచార పరామర్శలు చేయడం పెద్ద పొరపాటు. బాలక, నువ్వెళ్ళు. నీకేదైతే లభించాలో అది లభించింది. ఇక ఏమీ కుదరదు. అర్థం అయిందా లేక అర్థం కాలేదా? మహామతులు చెప్పింది నిజమే. ఈ బాలకుడికి తన తల్లిదండ్రులు ఎలా దక్కుతారు? చెప్పండి రామకృష్ణ. మహారాజా,
నేనిప్పుడే ఈ బాలకుని ప్రారంభంలోని దోషాన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే తమరందరూ అర్థం చేసుకోవాలని. తన విషయంలో అలా జరగడానికి ఈ బాలకుని తప్పిదం ఏమీ లేదు. పైగా నాకు ఈ బాలకుని పట్ల తమ మనసులో కరుణ కూడా కనిపిస్తోంది. నిజమేనా మహారాజా? ఆ, మరి తమరు ఈ బాలకుణ్ణి దత్తత చేసుకుని మాతాపితలు లేని లోటును అతనికి తీర్చవచ్చునుగా? పండిత్ మహారాజా, జన్మనిచ్చిన మాతాపితల కంటే పెంచి పెద్ద చేసిన మాతాపితలకే గొప్ప ఎక్కువగా ఉంటుంది. నేడు సంపూర్ణ విజయనగరం తమ గొప్పతనాన్ని వీక్షించాలనుకుంటోంది మహారాజా. తమరు ఈ బాలకుణ్ణి దత్తత తీసుకుని దత్తపుత్రుణ్ణి చేసుకుని ఇతని జీవితంలో ఆనందాన్ని నింపవచ్చు. అద్భుతం, అద్భుతం పండిత రామకృష్ణ, మీరు నిజంగా ఈ దుష్టుడు, అత్యాచారి, దురాచారి కైకాల, సమయం వచ్చినప్పుడు నేను నీకు బుద్ధి తప్పక చెప్తాను. మహారాజా, మీ రాజ్యంలో కనీసం 200-300 మంది అనాథ పిల్లలు ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరిని దత్తత తీసుకుంటారా? తమరి మహామాత్యులు అత్యంత తెలివైన వారు మహారాజా. వారు నిజమే వచించారు. తమరు రాజ్యంలోని అందరు పిల్లలను దత్తత చేసుకోవచ్చుగా. ఎంతైనా ప్రజలు రాజుగారికి సంతానమే అవుతారు కదా. ఏమంటారు మహామాత్య? పండిత రామకృష్ణ, మీరు ఏం మాట్లాడుతున్నారు? అంతమంది పిల్లల్ని నేను దత్తపుత్రులు పుత్రికలు ఎలా చేసుకుంటాను? ఆ మాట కూడా నిజమే మహారాజా. ఆ, కానీ ఈ బాలకుణ్ణి స్వీకరించడం తమరి కర్తవ్యం. ఎందుకంటే ఇతని మాతాపితల మృత్యువు రాజకీయ నిర్లక్ష్యం వల్ల సంభవించింది. అందువల్ల తమ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. అవును, మేము అదే కోరినాము. అవును. చేస్తాను కదా. పండిత రామకృష్ణకి, జై! పండిత రామకృష్ణకి, జై! పండిత రామకృష్ణకి. జై! నా ఉద్దేశం ప్రకారం ఇది మంచి ఆలోచన. ఒక అనాథ బాలకుడికి తల్లిదండ్రుల స్నేహం దొరుకుతుంది. అంతకంటే మంచి విషయం ఏముంటుంది? అవునా మహారాజా? మహారాణి ఈ బాలకుడిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే నేను కూడా ఇతన్ని స్వీకరించడానికి సిద్ధమే. మా రాజకీయ ఆదేశాల వల్ల ఏదైతే తప్పు జరిగిందో దానిని ఈ బాలకుడు అనుభవించకూడదు. అందుకే ఇవాటి నుంచి అంటే ఇప్పటి నుంచి ఈ బాలకుడు మా దత్తపుత్రుడు అనిపించుకుంటాడు. రా బాలక. పండిత రామకృష్ణకి, జై! పండిత రామకృష్ణకి, జై పండిత రామకృష్ణకి. జై! అయ్యో కాదు బాలక, నువ్వు చెప్పాలి. మహారాజు బాలాకుమారుల వారికి, మహారాజు బాలాకుమారుల వారికి, మహారాజు బాలాకుమారుల వారికి. రా. పండిత రామకృష్ణకి, జై! పండిత రామకృష్ణకి, జై పండిత రామకృష్ణకి, జై! పండిత రామకృష్ణకి, జై పండిత రామకృష్ణకి. జై!